ఈరోజు పొద్దున్నే డోర్ తీయగానే ఫుల్ మంచి వర్షం పడుతుంది. చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపించింది. 6:37 లోపు బిల్డింగ్ దగ్గర వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక ఫ్లాస్కో టీ పెట్టేసి ఇవ్వాలి. వాళ్ళకి టీ పంపించేశాక పిల్లలిద్దరి కోసం సేమియా ఉప్మా అయితే చేశాను. అయితే నేను రోజు వెజిటబుల్ జ్యూస్ అయితే తాగుతాను. ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకొని ఒక మంచి జ్యూస్ అయితే తాగుతాను. అయితే ఈ రోజు కొత్తగా ఒక జ్యూస్ అయితే ట్రై చేస్తున్నా. అది చేదు కాకరకాయ జ్యూస్ అయితే చేస్తున్నాను కానీ తాగిన తర్వాత నేను తాగానని చెప్పుకోవాలి. ఏం లేదు, పైన లైట్ గా చెక్కేసిన తర్వాత లోపల గింజలు తీసేసి ఒక చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకొని ఇట్లా మిక్సీ పెట్టేసి మనకి కాకరకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇప్పటిదాకా చేదు కాకరకాయ కూర తిన్నది లేదు, అలాంటి ఇది జ్యూస్ తాగుతున్నానంటే ఇది నాకు పెద్ద టాస్కే. అక్కడికి మా శ్రీవారు అంటానే ఉన్నారు చేదు కాకరకాయలు వద్దనేసి. నేనే పెద్ద పుడింగిలాగా చికెన్లు మటన్లే కాకుండా ఇవి కూడా తింటా ఉండాలనేసి జ్యూస్ తాగిన తర్వాత నా రియాక్షన్ ఏంటా అని మా శ్రీవారు పక్కనే కూర్చొని చూస్తా ఉన్నారనమాట. అయితే ఈ జ్యూస్ నాకు పెద్ద టేస్ట్ ఏం తెలియలేదు కానీ స్మెల్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఎలా అయితే జ్యూస్ కంప్లీట్ గా తాగేసా. జ్యూస్ తాగిన తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఒక ఎగ్, హాఫ్ క్యాప్సికమ్, కొంచెం మిరియాల పొడి వీటిని కూడా లైట్ గా ఫ్రై చేసి ఒక ప్లేట్ లోకి తీసుకుంటే నాకు ఇది నా టిఫిన్ అన్నమాట. ఈ రోజు మా శ్రీవారు కూడా ఇదే తిన్నారు. ఇవన్నీ ఎందుకు తింటున్నానంటే నాకు కాలికి సర్జరీ అయినప్పుడు కొంచెం వెయిట్ పెరిగానమాట. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇట్లా ఫుడ్ లో చిన్న చిన్న మార్పులు అయితే చేసుకున్నా. సో ఇది నా మార్నింగ్ బ్లాగ్ అండి. నచ్చితే లైక్ చేయండి. ఉంటాను మరి, టాటా.